నమస్తే. బతుకే ఓ కళకు స్వాగతం. 2015లో నేను తానా సంస్థ వారి ఆహ్వానం మీద అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ షికాగోలో ఒకరోజు ఆర్ట్ ఇన్స్టిట్యూట్ను చూశాను. ఆ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రసిద్ధ చిత్రకారుల ఫోటోలతో పాటు ఒక హాల్ను కూడా చూశాను. ఆ హాల్లో స్వామి వివేకానంద 1893లో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ సందర్భంగా వచ్చినప్పుడు అక్కడ ప్రసంగించాడని ఆ హాల్ విశేషాలని అక్కడ ఉన్న గైడ్ నాకు చెప్పారు. అక్కడ చాలాసేపు కూర్చున్నాను. నేను కూర్చొని వచ్చాక ఇండియాకు తిరిగి వచ్చాక స్వామి వివేకానంద ప్రసంగించిన హాలు సంబంధించిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నా చిన్నతనంలో కూడా నేను చదువుకుంటున్నప్పుడు కూడా వివేకానందుడి వాక్యాలు నన్ను ఎట్లా ఉత్తేజితుని చేశాయో జ్ఞాపకం చేసుకుంటూ రాసినటువంటి కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను. ఆ కవిత పేరు వివేక దర్శనం. వివేక దర్శనం. లోనికి అడుగిడాను, ఈ అపురూప సమావేశ మందిరం పరమ నిశ్శబ్దంగా నిర్మలంగా ఉంది. ఖాళీగా ఉన్న వేదిక, ఆసనాలు, బాల్కనీ, నీడల్లేని గోడలు, కాసేపు నిల్చొని కాసేపు కూర్చొని లీనమైపోయా గతాన్ని ఊహిస్తూ. ఇంత నిశ్శబ్దంలోనూ అతని శబ్దాలు ఇక్కడ నాకు వినపడుతూనే ఉన్నాయి. ఏళ్ల క్రితం అతనిక్కడ పదునుగా పదిలంగా వదిలి వెళ్ళిన దృఢమైన శబ్దాలు. ఖాళీగా ఉన్నట్లున్న వేదిక మీద అతన్నిక్కడ చూస్తున్నా. ఎడదను పుడమిలా పడిచి అతను అందరినీ సహోదరులుగా సంబోధిస్తుంటే, సహజంగా సహనరూపుడై సంభాషిస్తుంటే, సకల విశ్వంలోనూ సాహచర్యాల్ని వాంఛిస్తూ ఉంటే, వాక్కుల్ని వింటూ అతని దార్శనికతను దర్శిస్తున్నా. ఇరుకు బావుల్లోంచి లేచి అందరూ సముద్ర జలాల్లో సహస్నానం చేసే సన్నివేశాన్ని అతను ఆహ్వానిస్తున్నాడు. వేల ఏళ్ల కిందటి వాక్యాన్నొకదాన్ని పిలుచుకొచ్చి నమస్కరించి అమోఘ స్వరంతో లోకాలకు కానుగ్గా అందిస్తున్నాడు. యుగాల్ని ఎరిగిన గగనమే దిగొచ్చి భూమి మనుషులతో బీటలు వారొద్దని వినతి చేస్తున్నట్లుగా అతను. వికృత కృత్యాల రక్తపాతాల్లో తడిసిన ధరణిని వినిర్మల నదీ జలాలతో శుద్ధి చేసి దాన్ని దయామయ మైదానంగా రూపించే దివ్య సంకల్ప ఆవిష్కర్తలా అతను. అతన్నిప్పుడు చూస్తున్నానంటే మీరంతా అచ్చరు పొందొచ్చు. కానీ వెలుతుర్లో మాగి మాగి ఓ మనిషి జ్ఞానకాంతిని స్వీకరించి అనుభవించి దేహంగా వెళ్ళిపోయినా అతని శబ్దం వెళ్ళిపోదని, నిశ్శబ్దావరణంలోనూ అది మోగుతుందని నాకిప్పుడు అవగతమవుతున్నది. వెలుతుర్లో మాగి మాగి ఓ మనిషి జ్ఞానకాంతిని స్వీకరించి అనుభవించి దేహంగా వెళ్ళిపోయినా అతని శబ్దం వెళ్ళిపోదని, నిశ్శబ్దావరణంలోనూ అది మోగుతుందని నాకిప్పుడు అవగతమవుతున్నది. వివేక కాంతిలో ధన్యమైన ఈ మందిరం నుంచి ఇప్పుడు బయటకొస్తుంటే నేను మీకు ఒంటిగానే అగుపడొచ్చు. అతను మహస్తర సారభూత శబ్దమై నా వెంటే వస్తున్నాడని చెబితే మీరు మరోమారు అచ్చరు పొందుతారేమో. నాతోనేనా, ఎందరితోనో వస్తాడు, అయినా వేదిక మీద కూడా ఉంటాడు ఎప్పుడు. నమస్తే.